ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ లీక్ అయింది. ఇకపోతే మిస్టేక్ నంబర్ 2, అమ్మాయి ఎందుకు డిస్క్రైబ్ చేస్తుంది, మేము ముద్దు పెట్టుకుంటున్నాం, ఫోన్ కాల్లో అమ్మాయిని పంపించేశానని చెప్పి కట్ చేసిన తర్వాత జరగాల్సింది జరిగింది. ఈ సార్ అనే వ్యక్తి ఎవరు? ఒక్కసారి తమిళనాడు బీజేపీకి చెందిన అన్నమలై గారు ఏం చేస్తున్నారో చూడండి. ఆయన ఒక్కటే మాట అన్నారు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, అలాంటి సిస్టమ్ నుంచి ఒక PDF ఫైల్ ఒక మొబైల్ స్క్రీన్ కి ఎలా లీక్ అయింది, ఆ FIR కాపీలో అమ్మాయి ఊరు పేరు మొత్తం డీటెయిల్స్ కింద నుంచి పైదాకా మొత్తం ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ తమిళనాడులో జరిగితే ఏ అమ్మాయి ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వకూడదని ఇలా జరిగింది. ఖచ్చితంగా ఇది DMK గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. 2026లో తమిళనాడులో జరగబోయే ఎలక్షన్స్ DMK కుర్చీ దిగేదాకా నేను చెప్పులు ఇప్పేస్తాను అని చెప్పి ఆయన వేసుకున్న షూ తీసి మరీ చూపించారు. திமுக ஆட்சியிலிருந்து போற வரைக்கும் வெறுங்கால மக்கள்கிட்ட கோரிக்கை வைக்கிறோம், நீங்க பாத்துங்க, நாங்க திரும்ப எலெக்ஷன் பணம்லாம் கொடுப்போம். ఒక పక్కన అన్నమలై గారు ఇలా అంటే ఆయన అంతలా రియాక్ట్ అయ్యే అన్నా యూనివర్సిటీ లాంటి కాలేజ్లో ఏం జరిగింది, ఆమె మీద జరిగిన ఇన్సిడెంట్ ఏంటది? 2 అబ్బాయిలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 2-3 రోజుల క్రితం క్రిస్మస్ రోజు అనుకుంటా బ్రాడ్ డే లైట్ లో ఒక వీడియో షూట్ చేసి ఆ అమ్మాయిని బెదిరించి, మనం మొత్తం మాట్లాడదాం వీడియోలో, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మాట్లాడదాం. ఇండియాలో ప్రతి వ్యక్తి ఇది వినాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ రియాక్ట్ అవ్వాలి. ఎంత సైలెన్స్ చేద్దాం అనుకుంటే అంత రైజ్ అవుతుంది టాపిక్. ఒక పక్కన విజయ్ గారు ఏమంటున్నారు, అక్కడ CCTV ఫుటేజ్ ఎందుకు లేవు, ఎవరైతే చేశారో వాడిని పట్టుకున్నారు సరే, బట్ దీని వెనకాతలు ఎవరైతే ఆయన సార్, ఆ సార్ పేరు బయటికి రావాలి. ఎవరు ఇన్వాల్వ్ అయినా అనే మీనింగ్ వచ్చిన ట్వీట్ రాస్తూ, ఎవరు ఇన్వాల్వ్ అయినా పోలీసులు అతన్ని ఇమీడియట్ గా పట్టుకోవాలి. ఎవరైతే ఈ చర్య చేశాడో ఆయనకి స్విఫ్ట్ జస్టిస్ రావాలి. నిర్భయ యాక్ట్ లో ఉన్న ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ బయటికి తీసి ప్రతి ప్లేస్ లో CCTV ఫుటేజ్ నుంచి ఎమర్జెన్సీ టెలిఫోన్స్, మొబైల్ యాప్స్, ఆడపిల్లల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నా, ఎలాంటి పబ్లిక్ ప్లేస్ లో ఉన్నా, అది రాత్రైనా పగలైనా సేఫ్టీకి మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి అని విజయ్ గారు రాస్తున్నారు. ఓ పక్క పళనిస్వామి గారు, ఆయన AIADMKకి చెందిన వ్యక్తి, ఆయన ఆ FIR ఎవరైతే లీక్ చేశారో ఆయనకు కూడా శిక్ష పడాలి. నిన్న చెన్నైలో ఒక రాస్తా రోకో కూడా జరిగింది. ఇంత జరిగిన దానికి సెంటర్ లో ఉండే ఆ ఇష్యూ ఏంటి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ని ప్రతిరోజు మనం రైజ్ చేస్తాం. మన దేశంలో జరిగే సీరియస్ సబ్జెక్ట్ మ్యాటర్ ని గ్రావిటాస్ తో విందాం అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దామా? ఈ ఇన్సిడెంట్ ని, ఇష్యూని ఒక 360 డిగ్రీ యాంగిల్ లో చూద్దాం అనుకుంటే దీనికి కారణమైన ముఖ్యమైన మూల వ్యక్తి గురించి మీకు తెలియాలి. అతని పేరు జ్ఞానశేఖరన్. అన్నా యూనివర్సిటీ అని ఎలా చెప్పాలి మీకు? చాలా పెద్ద గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ అది తమిళనాడులో. మనకి తెలంగాణలో ఉస్మానియా ఎలాగా అలా అనుకోండి. అలాంటి యూనివర్సిటీలో ఒకనొక హాలిడే రోజు సాయంత్రం పూట ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో కన్సెంట్ ఉంది. అంతకు మించి దీక్షలో ఉన్నా నేను మాట్లాడకూడదు. ఈ గ్యాప్ లో కాలేజీకి సంబంధమే లేని వ్యక్తి జ్ఞానశేఖరన్ అనేవాడు కాలేజ్ బయట ఈ రోడ్ సైడ్ బిర్యానీ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ బిర్యానీ తినడానికి వచ్చాడు. ఆయన కాలేజ్ లో స్టూడెంట్ కాదు, వర్కర్ కాదు, ఎటువంటి సంబంధం లేకుండా లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వడమే కాకుండా ఆ ప్రైవేట్ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళిద్దరిని రికార్డ్ చేశాడు. వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేసి వాళ్ళకి చూపించి బెదిరించడం మొదలు పెట్టాడు. మీ పేరెంట్కి చూపిస్తా, కాలేజ్ లో ప్రొఫెసర్స్ చూపిస్తా అని బెదిరించి ఆ అబ్బాయి అమ్మాయిల అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిని సైడ్కి పట్టుకెళ్ళి, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, ఈ ఇష్యూని నేను సెటిల్ చేస్తా, నువ్వు వెళ్ళిపో చెప్తా అంటే అబ్బాయి వెళ్ళిపోయాడు. వెంటనే ఈ అమ్మాయిని తీసుకొని ఇంకొంచెం దూరం వెళ్ళి తన మనసులో ఏదైతే దురుద్దేశం ఉందో అది పూర్తి చేశాడు. లోపల ఎంత కోపం ఉన్నా భాషను కొంచెం జాగ్రత్తగా ఉండేలా చూసుకునే, ఎందుకంటే దీక్షలో ఉన్నా. మొత్తం అయిపోయిన తర్వాత అమ్మాయికి అనిపించింది, అసలు నేను చేసిన తప్పేంటి, నేను ఎవరికి భయపడ్డాను, ఆడు చేసింది ఖచ్చితంగా తప్పు, అది నేను వెళ్ళి పోలీసులకు చెప్పాలని చెప్పి ధైర్యం కూడగట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. జనరల్గా ఇలాంటి కేసెస్లో సెక్షన్ 64 కింద బుక్ చేస్తారు BNS. అండ్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ పేరు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ చాలా డిస్క్రీట్గా ఉండడం చూస్తారు. విమెన్ కానిస్టేబుల్ రాసుకోవాలి. బట్ ఇక్కడ చాలా డైసీ థింగ్స్ జరిగాయి. ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా చెప్తే జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇచ్చిన 1 డేలో అంటే 24 hours లో ఆ జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని పట్టుకుంటారు. CCTV ఫుటేజ్ వాడి, సెల్ ఫోన్ నెట్వర్క్ లో అట్లని వాడి. బట్ ఫర్ సమ్ వెరీ ఆడ్ రీజన్ ఈ అమ్మాయి ఇచ్చిన FIR కాపీ ఏదైతే ఉందో అది పబ్లిక్ డొమైన్ లోకి లీక్ అయిపోతుంది. అంటే ఏదైతే డిస్క్రీట్ గా ఉండాలో ప్రతి ఇన్ఫర్మేషన్ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇది మిస్టేక్ నంబర్ 1. జరిగిందే తప్పైతే ఈ ప్రొసీజర్ లో ఏ మిస్టేక్ జరిగాయి చెప్తున్నాం. ఒకటి FIR కాపీ లీక్ అయింది. ఇకపోతే మిస్టేక్ నంబర్ 2, ఇది అన్నమలై గారు చెప్తున్నారు. ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా చాలా డిస్ట్రెస్ లో ఉంటారు. ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది అసలు ఎక్కడో సంథింగ్ ఇస్ నాట్ యాడింగ్ అప్, అది అమ్మాయి ఖచ్చితంగా చెప్పు ఉండదు, ఇక్కడ ఏదో లొసుగు ఉంది అని అన్నమలై గారు అంటున్నారు. అండ్ ఆయన జస్ట్ మీరు ఒక పొలిటీషియన్ లో చూడకుండా ఆయన ఒక IPS ఆఫీసర్ ఆయన, అందుకే చాలా టెక్నికల్ టర్మ్స్ వాడి మరీ చెప్తున్నారు. ఇలాంటి కేసెస్ లో FIR లీక్స్ అనేవి చాలా రేర్ గా జరుగుతాయి, అన్లెస్ ఎవరైనా సిస్టమ్ లో ఉండి మరీ చేస్తే తప్పితే. ఈ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది నేషన్ మొత్తం ఒకటే సిస్టమ్ లో ఉంటది. నేను అదే డిపార్ట్మెంట్ లో పనిచేసి వచ్చాను. నేను అన్లెస్ వేరే వాళ్ళు వచ్చి ఇలాంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు భయపడాలి, కొంచెం జంకాలి, ఇలాంటి కంప్లైంట్స్ రిజిస్టర్ అవ్వకూడదు అనే దురుద్దేశంతో చేస్తే తప్పితే ఇలాంటివి లీక్ అవ్వవు అని అన్నమలై గారు అంటున్నారు. Next person should think twice even before reporting a crime of this nature to the local police. That is how we see it.
అండ్ ఆయన చేస్తున్న ఇంకో పెద్ద ఎలిగేషన్ ఏంటో తెలుసా, ఈ ఎఫ్ఐఆర్ లీక్ అవ్వక ముందే ఈ ఇష్యూ మీద ట్రాక్షన్ వచ్చింది ప్రజల్లో, తమిళనాడు ప్రజల్లో. ఆ ట్రాక్షన్ ని తగ్గించడానికి ఈ ఎఫ్ఐఆర్ లో లాంగ్వేజ్ చేంజ్ చేసి మరీ లీక్ చేశారు వీళ్ళు, అమ్మాయి మీద సింపతి తగ్గడానికి. లేకపోతే అమ్మాయి ఎందుకు డిస్క్రైబ్ చేస్తుంది, మేము ముద్దు పెట్టుకుంటున్నాం, అతను చూసినప్పుడు యాక్టివిటీలో మేము ఏ స్టేజ్ లో ఉన్నాం అంత వివరిస్తూ ఎందుకు చెప్తుంది అమ్మాయి, డిస్ట్రెస్ లో ఉండే అమ్మాయి. దీంట్లో చాలా పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉంది. Reading the FIR, I don't think it's a natural course in which a complainant will express her thoughts. ఇకపోతే మిస్టేక్ నంబర్ 3, ఈ జ్ఞానశేఖరన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన డిఎంకే చాలా కావాల్సిన వ్యక్తి అన్నట్టు ఫొటోస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉదయనిధి స్టాలిన్ గారితో ఫోటో ఉంది. ఆయన ఇప్పుడు తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్ కొడుకు. ఆయనతో ఎందుకు ఫోటోలు ఉన్నాయి అన్నప్పుడు డిఎంకే వాళ్ళు కూడా వచ్చారు మ్యాటర్ లో. మేము 100 మందితో ఫోటోలు దిగుతాం, అందరితో మాకు సంబంధాలు ఎలా అంటగడతారు మీరు అని అంటే, he is not a DMK member, he is not a DMK volunteer. According to the information received, one person has been arrested. అన్నమలై గారు ఒకటే స్ట్రైట్ పాయింట్ చెప్తున్నారు ఆయన, నేను మీకు ప్రూఫ్స్ చూపిస్తున్నాను, పార్టీ ఇన్విటేషన్ లో ఆయన పేరు ఉంది, మీరు ఫోటో దిగిన ప్రతి వ్యక్తి పేరు మీ పార్టీ ఇన్విటేషన్ కార్డుల మీద గుద్దిస్తారా మీరు, మురసొల్లై ఆర్గనైజేషన్ కాలమ్ లో ఆయన పేరు ఉంది. I have released 2-3 invitations, his name coming in Murasoli in an organization column, photographs, he participating in DMK activities by giving free food somewhere. ఇన్ని ప్రూఫ్లు చూపించినా కూడా డిఎంకే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే అది ఆ గవర్నమెంట్ తప్పది. అంటే డిఎంకే వాళ్ళు ఇంకో కౌంటర్ పాయింట్ వేశారు, అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల్లో 24 hours లో ఆయన పట్టుకుని లోపలేసాం మేము, ఇంతకన్నా స్విఫ్ట్ జస్టిస్ ఏముంటది అంటే. అందరు అపోజిషన్ వాళ్ళందరూ ముక్త కంటెంట్తో ఒకటే మాట అంటున్నారు, టాపిక్ వైరల్ వెళ్ళింది కాబట్టి జనాలు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి పట్టుకున్నారు, మీరు జనాలకి ఏం ఫేవర్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఈ జ్ఞానశేఖరన్ అనేవాడు అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళినప్పుడు అతను 3 ఆప్షన్స్ ఇచ్చాడంట. ఆప్షన్ నంబర్ 1, ఈ వీడియోని తీసుకెళ్ళి అందరికీ చూపిస్తా. ఆప్షన్ నంబర్ 2, నువ్వు నాతో ఉండాలి. ఆప్షన్ నంబర్ 3, మా సార్ తో ఉండాలి. అనగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇదంతా ఎఫ్ఐఆర్ లో ఉంది. ఫోన్ కాల్ లో అమ్మాయిని పంపించేశానని చెప్పి కట్ చేసిన తర్వాత జరగాల్సింది జరిగింది. ఈ సార్ అనే వ్యక్తి ఎవరు, అతను ఖచ్చితంగా బయటికి రావాలి. అతని పేరు బయటికి రాకుండా ఉండడానికి జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని లోపలేశారు మీరు. ఇలాంటి డిఎంకే గవర్నమెంట్ పవర్ లో ఉండకూడదు అని చెప్పి సాటే అడి అని తమిళనాడులో ఒక కల్చర్ ఉంది, అదే మీరు ఇక్కడ చూస్తున్నది. మా ట్రెడిషన్ ప్రకారం మా దేవుడికి చెప్పుకుంటున్నట్టే, దేవుడిని కాపాడమని అడుగుతున్నట్టే, ఆ ఆచారం ప్రకారం చెప్పులు కూడా తీసేస్తున్నా నేను. 2026లో డిఎంకే దిగే వరకు ఈ బూట్లు నేను మళ్ళీ తొడుక్కోను. అండ్ ఆయన ఒక చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు ఆయన. என்கின்ற கட்சி தமிழகத்தில் ஆட்சியிலிருந்து அகற்றப்படும் வரை நான் செருப்பு போட மாட்டேன். ఈ లోపల పోలీసులు ఏమంటున్నారు, ఐపీఎస్ అరుణ్ గారు కంప్యూటర్లో ఉండే గ్లిచ్ వల్ల ఇది లీక్ అయింది, டெக்னிக்கல் கிளிச்சில் அந்த ஐபிஎஸ்லேருந்து அவங்களுக்கு ஒரு காப்பி கொடுக்கணும், அது மேண்டேட்ரி. அதுபடி நாம விக்டிம்க்கு ஒரு காப்பி கொடுத்தோம். இந்த 2 வகையில தான் எஃப்ஐஆர் வெளியே வந்திருக்கணும். అందువల్ల ఎఫ్ఐఆర్ లీక్ లో ఎటువంటి కాన్స్పిరసీ థియరీ లేదు. అది కాకుండా అమ్మాయి ఏం చెప్పిందో మేము అదే రాసాం, అది మా ధర్మం. అదే ఎఫ్ఐఆర్ లో విక్టిమ్ ఏం చెప్తే అదే రాయాలి. ఎఫ్ఐఆర్ లో మ్యాటర్ కి సంబంధించి ఇది క్లారిఫికేషన్. ఇకపోతే 3వది, ఆ అమ్మాయి మా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి మేము పట్టుకోవడానికి సంబంధించి చాలా హ్యాపీగా ఉంది. దాన్ని కూడా అన్నమలై గారు తప్పట్టారు. డిస్ట్రెస్ లో ఉండే విక్టిమ్ ని హ్యాపీగా ఉంది, ఎగిరి గంతేసిందని ఎలా అంటారు మీరు, మీకు మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుందని అడిగారు. I don't agree to the fact the police commissioner when he says the girl is very happy with the police response. Now we are talking of a victim who had gone through something which nobody in her generation must have endured. ఎక్స్ మినిస్టర్ జయకుమార్ గారి నుంచి ఏడీఎంకే పళనిస్వామి గారి నుంచి ఇటు అన్నమలై గారి నుంచి తలపతి విజయ్ గారి వరకు ప్రతి ఒక్కరు దీని మీద గొంతు విప్పుతున్నారు. అండ్ ఈ సౌండ్ నేషన్ వైడ్ వినబడాలి. ఫోటోలు వీడియోలు చేసి అమ్మాయిలకు చూపించి బెదిరించి ఇలాంటి తప్పులు చేయడం అసలు ఎవరు సహించకూడదు. అండ్ నా సైడ్ నుంచి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఈ విక్టిమ్ బ్లేమింగ్ నేను ఎప్పుడూ అగేన్స్టే. వాళ్ళు కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు వాళ్ళ సొంత డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి మనం వెళ్ళి మోరల్ పోలీసింగ్ చేయడం అంత కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం వీడియోలు తీసినప్పుడు వాళ్ళు భయపడేలా మనం ఎందుకు చేస్తున్నాం, వీడియో తీసినోడిది కదా తప్పు. వీడియో అలాంటి వీడియో తీసినప్పుడు పెళ్ళైన వ్యక్తిదైనా పెళ్లి కాని వ్యక్తిదైనా యాజ్ ఎ సొసైటీ అలా వీడియో తీసినప్పుడు మనం పాదరక్షలు తీసుకొని కొట్టాలి. మంచి భాష వాడుతున్నా, కొంచెం దీక్ష చేసుకొని ఉన్నాను కదా అని. చాలా మంది అన్నమలై గారిని కూడా ఇది మూఢనమ్మకాలు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవే. పొలిటికల్ స్టాండ్ పాయింట్ లో తమిళనాడులో ఒక కొత్త ఐడియాలజీతో వచ్చి ఆయన చాలా బలంగా నిలబడుతున్నాడు. ఆయన ఓడిపోయినా భయపడట్లేదు. అలాంటి లీడర్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆయన ఏం చదువులేని వ్యక్తి కాదు కదా, సివిల్స్ క్రాక్ చేశాడు ఆయన. బట్ మన రూట్స్ కి చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన. ఆయన ఏదైతే ఈ ఉద్యమం చేస్తున్నాడో అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. అయితే ఇప్పుడు డిఎంకే పార్టీ ఏదైతే ఉందో వాళ్ళైతే కేసు క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. ఎవరైతే తప్పు చేశారో అతన్ని పట్టేసుకున్నాం, ఇంకెవరు లేరు బ్యాక్గ్రౌండ్ లో. పోలీస్ కమిషనర్ కూడా నొక్కి వక్కానని చెప్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన టైంకి ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్ లో ఉంది, సో ఎవరికి ఫోన్ చేసే ఆస్కారమే లేదు. ఆ అమ్మాయిని భయపెట్టడానికి కాల్ చేసి ఉంటాడు, ఆ అమ్మాయి అదే ఎఫ్ఐఆర్ లో రాయిపించి ఉంటుంది అని చెప్తున్నారు. దీన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు నాకు కింద కామెంట్స్ రాయండి. లేదా దీని వెనక ఏదైనా కాన్స్పిరసీ థియరీ ఉందంటారు. అండ్ ఈ ఇష్యూకి సంబంధించి 2 వేర్వేరు వ్యక్తుల నుంచి
2 డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. ఒకటి విజయ్ గారి సైడ్ నుంచి వస్తే ఒకటి అన్నమలై గారి సైడ్ నుంచి వచ్చింది. వీళ్ళిద్దరూ కరెక్ట్ గానే మాట్లాడారు, స్విఫ్ట్ జస్టిస్ రావాలని కోరుకున్నారు. బట్ వాళ్ళు ఎంచుకున్న పాత్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మన తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ గురించి కూడా అన్నమలై గారు మాట్లాడారు. అర్జున్ గారిని టార్గెట్ చేస్తున్నారు అన్ఫెయిర్లీ అని అన్నమలై గారు నమ్ముతున్నారు. అది పార్టీకి సంబంధించిన ఇష్యూ అయి ఉండొచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అన్నమలై గారు బీజేపీ. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే, అర్జున్ గారు ఇది కావాల్సుకొని జరుగుతుందని చేయలేదు కదా, మరి ఇంతెందుకు టార్గెట్ చేస్తున్నారు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ అంతా కలిపి అని చెప్పి ఆయన అంటున్నారు. Victimizing and bullying is unacceptable. Now what is happening in the whole case is a clear case of victimization. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూని మీరు ఇక్కడి దాకా చూసి ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసుకుంటున్నారంటే మీరు లైఫ్లో చాలా సీరియస్గా ఉన్నారు. నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను మాట్లాడేలా చేస్తున్నది మీరే. మీరు ఇస్తున్న వాచ్ టైం అండ్ మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఏదైతే ఉందో అదే నన్ను ప్రేరేపిస్తుంది ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి. కొత్తగా ఎవరు వచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇష్యూ మీద కానీ ఇంకేదైనా ఇష్యూ గురించి కానీ మీరు నాకు వచ్చి వీడియో ఐడియా ఇద్దాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ వెరిఫైడ్ ఛానల్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 వీడియోస్ పెడుతున్నా ఇక్కడ నుంచి, మీరు కంటిన్యూ అవ్వడానికి. ఇంకేదైనా వీడియో చూద్దాం అనుకుంటే మన ఛానల్లో. ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిసింది అల్లు అర్జున్ గారి ఇష్యూకి సంబంధించి, బెనిఫిట్ షోలకు సంబంధించి. ఆ వీడియో గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ అన్నమలై గారి గురించి నేను స్పెసిఫిక్ వీడియో చేశాను. ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటే, ఆయన ఎలా పోరాడుతున్నాడో తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together, rise above political mockery, rise above political injustice, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.